ఈ ముల్లేటండి బాబు, ఈ బాధ ఏటండి, ఈ శ్రమ ఏటండి, నాకు దూరం అవుతలేదు, నా జీవితంలో నుండి పోవట్లేదు, ఈ ముళ్ళేంటండి? ఎన్నో ప్రార్థనలు చేశాను, భక్తిగా నడుచుకున్నాను, ఎన్నో సమర్పించాను, ఎన్నో రకాలుగా దేవుని కొరకు త్యాగం చేశాను, ఏంటండి ఈ ముళ్ళు? ముళ్ళు లేకపోతే వింటామా మనం చెప్పండి? పక్కలో బల్లెం లేకపోతే వింటామా చెప్పండి? ముళ్ళు గుచ్చినప్పుడు అమ్మా అంటాం, అవునా? బాగా మెల్లగా నొప్పి లేకుండా ముళ్ళు గుచ్చబడుతుంది ఎక్కడైనా? అస్సలు ఇంజక్షన్ ఇచ్చినట్టు చెప్తాం నెమ్మదిగా, అస్సలు నొప్పి లేకుండా, నాకు తెలియకూడదు ఇచ్చినట్టు కూడా. ఎందుకు తెలీదు? సూదే కదా పొడిసేది, ఎందుకు తెలీదు? ముళ్ళు హాయిగా మెత్తగా ఉంటుందా? గుచ్చినట్టుగా ఉంటుంది, లోతు గుచ్చిపోతుంది. ఇంకేం జరుగుతుందంటే రక్తం కూడా బయటకు వస్తుంది గుచ్చితే, రాదా? ముళ్ళు లేకపోతే తింటామా చెప్పండి? నాకు ఇన్ని జరిగాయి, నాకు ఇలాగ లేదు, నాకు అనుకూలంగా లేదు, ఇలాంటివి లేవు, అలాంటివి లేవు, నాకు ఇది జరగడం లేదు, ఇదేంటో నాకు ఈ శోధన, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, ఇదేంటి, ఈ మాటలేంటి, ఈ యొక్క ప్రవర్తన ఏంటి, ఈ చూపులేంటి, ఈ సమస్యలేంటి, ఈ భయంకరమైన అవమానాలేంటి అంటూ ఉంటారు. ఈ వ్యాధి ఏంటి, ఈ పోరాటం ఏంటి? ముళ్ళు ఉండడం మంచిది దేవుని బిడ్డలారా. ప్రభువా ముళ్ళు నొప్పి తెలియకుండా గుచ్చయ్యా, బుద్ధి లేని తనం అది. నొప్పి లేకుండా ఎలా గుచ్చుతుంది నాకు అర్థం కాదు. బాధ కలుగుతుంది, ముళ్ళు ఇబ్బంది పెడుతుంది, గట్టిగా బయటకు లాగేసినా చాలా రోజులు సులుకు పొడుతూనే ఉంటుంది. ముళ్ళు పొడవదా? ముళ్ళు లేకపోతే మంచిది కాదు దేవుని బిడ్డలారా. అందరి జీవితంలో ఒక ముళ్ళు ఉండాలా, ఖచ్చితంగా ముళ్ళు ఉండడం మంచిది. ఆ ముళ్ళు కొరకట దీని ప్రార్థన చేస్తున్నారు, చదవండి ఒకసారి. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు అండి? ముమ్మారు ఆ ముళ్ళు తొలగిపోవాలని ప్రార్థన చేశారట. వేడుకుంటే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అందుకు దేవుడు అంటున్నాడు, అందుకు నా కృప నీకు చాలును. ప్రభువైన యేసుక్రీస్తు ఇది నాన్న చెప్తున్నాడు. ముళ్ళు విషయమే బాధపడుతున్నావేమో, ముళ్ళు విషయమే ఇబ్బందుల పాలవుతున్నావేమో, అవమానించబడుతున్నావేమో, కన్నీరు గార్చబడుతున్నావేమో, ఇదిగో ఆ ముళ్ళున్నా కానీ, ఆ ముళ్ళున్నా పర్వాలే, నా కృప నీకు చాలును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక్క ముళ్ళు ఉన్నదనే బాధపడితే తల నిండా ముళ్ళ కిరీటమే, బంగారు కిరీటం, రత్నములతో అలంకరించబడిన కిరీటం ఉండవలసిన స్థానంలో తల నిండా చుట్టూ ముళ్ళు గుచ్చిస్తారండి. మనం ఒక్క ముళ్ళు కొరకే బాధపడుతున్నాం. యేసు ప్రభు మన అందరి కొరకైన ముళ్ళులు, భయంకరమైన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఆ ముళ్ళు కొరకు వేడుకున్నామండి, తొలగిపోలేదండి. ఆ ముళ్ళు ఉంటుండగానే దేవుని కృప మన మీదకి దిగి వస్తుంది. నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని మేము పడతాం. ముళ్ళు మంచిదే, శ్రమ మంచిదే, ఇబ్బందులు మంచివే, బాధలు మంచివే, వస్త్రహీనత మంచిదే, ఖడ్గము మంచిదే, అన్ని మంచివే దేవుని బిడ్డలారా. అందులోకి దేవుని కృప దిగి వస్తుంది. నా కృప నీకు చాలు, బలహీనతలు యందు అదే శక్తి పరిపూర్ణమవుతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభు నామమును మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.